నా పేరు చెన్నుపాటి మంజుల, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ప్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈరోజు ప్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 26 జిల్లాల్లో ర్యాలీలు, కలెక్టర్ ఆఫీసు పికెటింగ్లు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ ఉద్యమం సక్సెస్ అయిన విధంగా మాకు వార్తలైతే వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ప్యాప్టో మొత్తం దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న 18 సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉద్యమానికి పిలుపిచ్చింది. దీనిలో మొట్టమొదటిగా పిఆర్సి, ఐఆర్, డిఏ లాంటి ఆర్థికపరమైన అంశాలని ప్రభుత్వం పరిగణించటం లేదు. అవి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం రాకముందు, అధికారంలోకి రాకముందు మీకు పిఆర్సి వెంటనే నియమిస్తామని, అదేవిధంగా మెరుగైన ఐఆర్ ప్రకటన చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతవరకు పిఆర్సి కమిషన్ వేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు సరికదా. ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ మాత్రమే ప్రకటన చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. ఉద్యమాలని కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తూ ఉద్యమాలను కూడా సీరియస్గా చూడకుండా ఫ్రెండ్లీగా చూస్తుంది. ఇది వారికి చాలా నష్టదాయకం అనేది కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల వైపుకి ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఈ రకంగా వ్యవహరించాల్సిన అవసరం వస్తుంది అనేది కూడా మీరు గమనంలో పెట్టుకోవాలి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో డిఆర్ కానీ, పిఆర్సి కానీ, డిఏ కానీ, ఐఆర్ కానీ వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. మేము ఉపాధ్యాయ సంఘాలుగా 30% ఐఆర్ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా విద్యా సంస్కరణలు అని చెప్పి ఉపాధ్యాయులకు ఆన్లైన్ భారాన్ని తగ్గిస్తామని చెప్పి నిరంతరము ఆన్లైన్ భారాన్ని పెంచుతూ విద్యా సంస్కరణలు విద్యా వ్యవస్థ నాశనానికి పనికొచ్చే విధంగా ఉన్నాయే కానీ విద్యా వ్యవస్థను బాగుపరిచే విధంగా లేవనేది కూడా మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. అదేవిధంగా కరోనా టైంలో 1000 మంది ఉపాధ్యాయులు చనిపోతే వాళ్ళ పిల్లలకు కారుణ్య నియామకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సిపిఎస్ రద్దు, ఇది మాత్రం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. కానీ నిన్నైతే సిపిఎస్ 2003 డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిపిఎస్ ఇచ్చింది. సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్లోకి వాళ్ళని తీసుకొచ్చింది. అంతవరకు ధన్యవాదాలు. కానీ అందరికీ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేయకపోతే రేపు పెద్ద ఎత్తున చెలో అసెంబ్లీ పిలిపించి విజయవాడని దిగ్బంధనం చేస్తామని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.